నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు కౌ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు లంకేష్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, దీనికి సంబంధించి ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఏదో నిజంగా సాధ్యమైన దీనికి సంబంధించి ఈవీఎం విషయంలో కావచ్చు, అమౌంట్ విషయంలో కావచ్చు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఇతర పార్టీలు కూడా అలిగేషన్ చేస్తారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఏం లేదు, అప్పటి ఖర్చు కన్నా 75% తగ్గుతుంది. ఎలక్షన్ 75% తగ్గుతుంది ఖర్చు. ఇప్పుడు 500 కోట్లు అయింది అనుకో, 100 కోట్లతో అయిపోతుంది ఎలక్షన్. ఒక్కటేసారి ఎలక్షన్ చేస్తే కంపల్సరీ ఆ ఈవీఎంలు అన్నట్టు వాళ్ళు అంత బోకసు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు కాబట్టి వాళ్ళే చేస్తారు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ పోయిండు. ఇప్పుడు మన దేశంలో ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మన ఇండియా లోపల భారతదేశంలో గెలిచిన తర్వాత అది అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, గెలిచేదాకా పడి చేస్తారు, మంచి అది మేము చేస్తా అంటారు, గెలుస్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఒకటై డెవలప్మెంట్ కోరుకుంటారు. మనోళ్ళు కాదు అట్లా. ఇప్పుడు డెవలప్మెంట్ మనోళ్ళు కోరుకోరు, ఎందుకంటే వాడిని ఎప్పుడు తొక్కుతా వాడిని పని చేయనియరుగా. ఇప్పుడు మోడీ గారు గెలిచారు 3వ సారి, ఆయన మంచిగా పని చేస్తుండు. గెలవక ముందు లంగాను, ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు నిన్న యుద్ధం జరుగుతుంది. ఆయన జరగంగానే 26 మంది చచ్చిపోయారు కదా మన పహల్గామ్లా. చనిపోయినాక ఈయన విదేశాలన్నాడుగా మోడీ గారు ఉరికొచ్చిండు. వెంటనే ఉరికొచ్చి నా ప్రజలకు ఏమైందో అని ఉరికొచ్చి ఆయన ఏం చేసిండు, వాళ్ళందరినీ జమ చేసిండు. అన్ని పార్టీలు రావాలంటే వచ్చి మీరు అందరూ ఏంటంటే మేము అందరూ మీదిక్కుంటాం, ఏదైనా మన భారతదేశం మీదకి ఇటువంటి ఇంకో దండయాత్ర రాకుండా ఇంకోసారి ఇటువంటి జరగకుండా చేయాలని అని అన్నారు. చేస్తా ఉన్నాడు. చేసిన తర్వాత మళ్ళీ ఒకడు ఇప్పుడు జరిగింది, యుద్ధం జరుగుతుంది. వాళ్ళు 5,000 మంది పారిపోయారు. 5,000 మంది సైనికులు ఎందుకు పారిపోయారు అనేది నేను చెప్తా. వాళ్ళు ఎందుకు పారిపోయారు, వాళ్ళు దొంగతనం పారిపోలే. ఇక్కడున్న దొంగ ముండ కొడుకులను చంపాలని వాళ్ళు బయలుపోయారు. వీళ్ళ మేము యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళకి మేము చచ్చిపోతాం. ఆ ఉన్నల్లో ఆల్ ఖైదా వాళ్ళను ఆ గూడారాలను మొత్తం లేపారని వీళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. 5,000 మంది సైనికులు, పాకిస్తానీలు, ఆఫీసర్లు, వాళ్ళందరూ అక్కడ మనోళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, మా కార్యకర్తలు ఉంటారు. అంట సేమ్ వాళ్ళ లెక్కనే మా వాళ్ళు ఉంటారు, కానీ చంపరు. వాళ్ళు జరిగే ఇన్ఫర్మేషన్ వాళ్ళని గూగుల్ పిన్ కాంచలిస్తారు. మన సైనికులకు గూగుల్ పిన్ల కాంచలిస్తే మన వాళ్ళు ఏం చెప్తారు, అక్కడే వేసారు బాంబు. 9 దిక్కుల మొత్తం 40 ఉన్నాయి, 9 అయిపోయినాయి, ఇంకా 31 ఉన్నాయి గుడారాలు. అందులో లేడీస్ కూడా 20 మంది ఉన్నారు. 20 గుడారాలు వాళ్ళవి మొత్తం లేపినాకనే మోడీ గారిని నిద్రపోతారు, లేకపోతే నిద్రపోరు. ఈ ఎలక్షన్ మీద ఇప్పుడు ఈవీఎంలు అంటున్నా, ఈవీఎంలు అంటే నువ్వు గెలిచిన కాడ ఇప్పుడు తెలంగాణ గెలిచింది, కర్ణాటకలో గెలిచింది. ఇప్పుడు మరి అక్కడ ఈవీఎం పని చేయలేదా? మేము ఆడబెట్టామా? అక్కడ కాశ్మీర్లో పెట్టకపోదా? కాశ్మీర్లో పెడితే బీజేపీ వచ్చు కదా, బీజేపీ వస్తే అక్కడ జరగదా? ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేటి తప్పులు. దయచేసి మీ మీడియా వాళ్ళకి ఒకటి చెప్తున్నా, దయచేసి మీడియా వాళ్ళు మీరంతా ప్రచారం చేయండి. బీజేపీ గవర్నమెంట్ మంచిది, మోడీ గారు మంచి పని చేస్తారు, ఆయనకు పిల్లలు లేరు, వాళ్ళ అమ్మ చనిపోతే 1 గంటలు తీసి మళ్ళా మీటింగ్ లో వేయండు. ఇటువంటి అన్ని మీరు చెప్పండి, మీరు ప్రచారం చేయండి. చేస్తే అప్పుడు ఏంటంటే వీళ్ళు బలంగా ఉంటారు, అందరూ బలంగా ఉంటారు, కార్యకర్తలు కూడా నమ్ముతారు. వాడు ఇప్పుడు 5,000 కోట్లు అయినా కానీ మనకి ఏమంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లల్లో డబ్బు పనిచేయదు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది, కర్ణాటకలో వస్తుంది, కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, ఆంధ్రలో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 2027 ఎలక్షన్స్ అవుతున్నాయి. 100% 99% అయితే ఎలక్షన్స్. ఇప్పుడు ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా ఈవీఎంస్ ఎక్కువ కొనాల్సి వస్తే డబ్బులు అవసరం అవుతాయి. అలాగే పోలీసు బందోబస్తు అందరికి సంబంధించిన ఏదైతే భద్రతా బలగాలు ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా. మరి నిజంగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఏముంటుంది, ఇండియా పైన భారం పడే అవకాశం ఏముంటుంది? ఇక ఈవీఎంలు ఎక్కువ కొనవలసి వస్తుంది. అంతకుముందు అక్కడిక్కడ జరిగినవి సార్, ఒక్కసారి పోనీ సార్, ఒకసారి ఎలక్షన్ ఖర్చు అయింది. కానీ ఇప్పుడు లేకపోతే బ్యాలెట్ పేపర్ పెట్టినా ఏం కాదు, వాళ్ళు ఒకవేళ అదే మన సుప్రీంకోర్టుకు వీళ్ళు అప్లికేషన్ పెట్టారు కదా, బ్యాలెట్ పేపర్ పెడితే వారం రోజులు లెక్క పెడతారు. ఒకసారి ఖర్చు ఉంటుంది, ఒక్కటేసారి ఉంటుంది ఖర్చు, ఇక బళ్ళు ఉండదు. ఇక అందుకే మోడీ గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మన ఎలక్షన్ ఒక హోటల్ పెట్టాం, హోటల్ కలరేషన్ అన్ని పెట్టాం, ఇంకో 5 లక్షలు ఖర్చు వస్తుంది, నెలలకి ఇన్కమ్ వస్తుంది కదా. అందుకే ఇప్పుడు అటువంటి ఆలోచనకు వస్తే మోడీ గారు పోతుంది. మోడీ గారి దగ్గర 20 మంది మన పెద్ద మేధావులు నీకు బయట కనిపిస్తున్న కొంతమంది, అజిత్ దోవలు, జయశంకర్, నిర్మలా, వీళ్ళు కాదు, వాళ్ళు వెనక పెద్ద ఉన్నారు. వెనక ఉండి ఇట్లా చిట్టి రాజుకు ఇట్లా పోతే ఇలా ఉంటది, మన భారతదేశం డెవలప్ అవుతుంది, ఇలా ముందుకు పోతాం, మన ప్రపంచ దేశాల్లో ముందుకు పోతాం మనం భారతదేశం అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అదే ఫాలో అవుతారు మోడీ గారు. ఇప్పుడు 2,000 నోటు చేసిండు, 1000 రూపాయల నోటు చేసిండు. ఎందుకు చేసిండు? వాడు దొంగ నోటు చేస్తుండ్రు. ఇప్పుడు దొంగ నోట్లు కావు, వాళ్ళు ఆల్ ఖైదాలు మొత్తం నాశనం అయిపోతారు. వాళ్ళు అన్నం లేకుండా పోతారు, అన్నం లేకుండా చచ్చిపోతారు లాస్ట్కి. ఈ వద్దురాబాయ్ ఇది ఆఖరికి
సనాతన ధర్మానికి పోదాం. నిన్న ఇది అదేది బలస్థాన్ ఇవాళ పొద్దున పెద్ద గుడికి పోయి పూజలు చేస్తారు. పూజలు చేసుకుంటే అమ్మవారిని పెద్ద పెడతారు. అంటే ఎందుకు చూడండి, ఒక దైవ భక్తి ఉన్నది. సనాతన ధర్మం వందల ఏళ్ల కంచెల్లి మన భారతదేశం సనాతన ధర్మం మీద ఆధారపడినది. దాంతో అందరూ ఫాలో అవుతారు. దుబాయ్లో 500 కోట్లు పెట్టి వాళ్ళే కట్టారు గుడి. వాళ్ళు మన హిందువుల కోసం. వీడు మన బంగ్లాదేశ్ లో వాళ్ళు చంపుతారు. అంటే దాని దీనికి తేడా ఏమని చెప్పండి. ఎలక్షన్ ఆయన గెలిచిన ఆమెను ఎల్లగొట్టారు బంగ్లాదేశ్ నుండి. వాడు ఎవడో దొంగను తీసుకొచ్చి ఆడబెట్టారు. మరి వాళ్ళ గవర్నమెంట్ ఏదో అర్థం కాదు. వీళ్ళందరూ రివర్స్ అయిన రోజున అందరు కుక్క సాగు చెప్తారు. అన్న ఏదైతే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఒకళ్ళు నిజంగానే వస్తే, ఇప్పుడు మొన్న రీసెంట్ గా తెలంగాణలో కావచ్చు, అటు ఢిల్లీలో కావచ్చు, రీసెంట్ గా సీఎం ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ రద్దు అయితే నెక్స్ట్ మరి పరిస్థితులు ఏంది పరిస్థితి? రద్దు అయితే మళ్ళా గెలిచినోడు మంచి తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎట్లుంటది అన్న అంటే, వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి మొన్న రిజైన్ చేసిపోయాడు. ఆయన ఆస్తి మొత్తం గవర్నమెంట్ రాసిండు. చూసిరా మీరు? చూడలే. అయితే గవర్నమెంట్ రాసి మళ్ళీ ఆయన బ్యాగ్ పట్టుకొని పోతుండు. ఇప్పుడు బీజేపీలో చాలా మంది బీదోళ్ళు ఉంటారు, ₹1 తీసుకోరు. ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా బీజేపీ గవర్నమెంట్ మొత్తం కొట్టి చూడండి. ముఖ్యమంత్రి ఉన్న కాడ ఇప్పుడు యోగి ఉన్నాడు, ఆయనకేముంది, ఆయనకు ఒక పంచెత్తు బాలే ఉంటుంది, ఏముండదు, ఇవ్వలేం కాదు. ఇప్పుడు గెలిచిన తర్వాత కంపల్సరీ ముఖ్యమంత్రి మారుతాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడా కూడా ఏ స్టేట్ లో కూడా కాంగ్రెస్ రాదు. నీకు ఈవెన్ పాక్ మన కాశ్మీర్ లో కూడా బీజేపీ జెండా ఎగురుతుంది నెక్స్ట్ 2027 ఎలక్షన్లలో. మీరు చూడండి, ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ప్రపంచ దేశాలకు వెళ్ళి మన ఇండియాకు వచ్చి ఉద్యోగాలు చేస్తారు. అది ఎంతో దూరం లేదు, 2 సంవత్సరాలలో ఉంది. ఇప్పుడు అందుకే భయపడుతున్నారు. భయపడి వేరే దేశ వాళ్ళు, ఇప్పుడు చైనా వాడు మమ్మల్ని దాటిపోతుండని వాడు భయపడతా ఉన్నాడు. మిజైల్స్ ప్రపంచంలో కూడా వరల్డ్లో మనదే ఎక్కువ, మనదే పవర్ఫుల్ మిజైల్స్ ఉన్నాయి. మనకు ప్రతి ఒక్క కంట్రీ వాడు మనకు ఆర్డర్ ఇస్తుండ్రు. ఇవన్నీ చూసి ఓర్వలేక ఇలా చాటుకు పోయి చంపుతా ఉన్నారు. వాళ్ళని దమ్ముంటే మెయిన్ రోడ్ కూడా మనం ఫేస్ టు ఫేస్ రమ్మను, అప్పుడు యుద్ధం చేసి గెలుమను. కానీ ఇంకా చాటుగా చంపుకోవడం. ఇప్పుడు వాళ్ళు కాశ్మీర్ లో కూడా తప్పు చేస్తుర్రు. వాళ్ళని పోసి జాక్కుంటున్నారు. వాళ్ళకే బిజినెస్ దాంట్లో. ఇప్పుడు మన టూరిస్టులు లేకుండా వాళ్ళు ఎడబడతారు, వాళ్ళు బతకరారు కదా. అది అని నేను చెప్తున్నాను. భారత్ మాతాకు జై, జై హింద్. అలా చెప్పండి, నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది సాధ్యమే అంటారా? అసలు ఎందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? వన్ నేషన్ it is a one nation and one election అనేది it is not the BJP, it's a national slogan. It is good to save the expenditure of the country. So many times for assemblies and parliament, for every 2 months 3 months we have been conducting elections. Thereby we have been incurring a lot of expenditure. It involves lakhs and crores of rupees for this purpose. So ultimately one nation and one election is very important for the nation progress, and also it improves center-state relations for national integration. Center-state relations are very, very, very important. This one nation, one election will improve the center-state relations for national integration throughout the country. Time will be saved, money will be saved, energy will be saved. So politicians and leaders and parties, they can concentrate more on progress works rather than elections instead of spending crores of rupees. ఇది చాలా మటుకు ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా సేవ్ అవుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన ఇండియాకి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఒకటేసారి ఎలక్షన్స్ కాబట్టి. ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఏముండదు అంటారా? ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవ్రీ 3 months కి మన ఇండియాలో ఏదో ఒక చోట ఏదో ఒక స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ చిన్న స్టేట్ లో ఎలక్షన్స్, సపోజ్ మన ఢిల్లీలో ఎలక్షన్ జరిగింది, త్రూ అవుట్ నేషనల్ వైడ్ కవర్ చేశారు, నేషనల్ వైడ్ ఎక్స్పెండిచర్ అయింది. అలాగే మా ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఏ చిన్న చిన్న రాష్ట్రం జరిగినా కూడా త్రూ అవుట్ నేషనల్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఈ నేషనల్ లీడర్స్ అంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా కూడా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. అట్ టైం, మనీ, ఎనర్జీ కూడా వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి. ఒకేసారి ఎలక్షన్, ఒక నేషను, ఒక ఎలక్షన్ అది ఉంటే దానివల్ల మనీ కాదు, మ్యాన్ పవర్ కాదు, హ్యూమన్ రిసోర్సెస్ కాదు, ఎలక్షన్స్ రిఫార్మ్స్ కాదు, అన్ని విధాలా కూడా సేవ్ అవడమే కాకుండా కంట్రీ ప్రోగ్రెసివ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మన భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలోకి వచ్చింది ఆర్థికంగా. ఇంతకుముందు 5వ స్థానంలో ఉండేది. ఇప్పుడు యూకే కూడా దాటిపోయింది.
4వ స్థానంలో వచ్చింది. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ మూలాన ఇంకా ప్రోగ్రెసివ్ గా అయ్యి మన భారతదేశం నెంబర్ 1 సూపర్ పవర్ గా అమెరికాను కూడా బీట్అవుట్ చేసేంత పొజిషన్ ప్రోగ్రెస్ ఏర్పడడానికి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా అవసరం కూడా. ఇతర పార్టీ యొక్క ఎలిగేషన్ ఏంటంటే ఈవీఎం మిషన్ల ద్వారా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేయబోతోంది బీజేపీ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి దీనికి ఏం చెప్తారు? ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెన్సీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది, వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, అన్ని పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు. ఎలక్షన్ ప్రాసెస్ లో అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేస్తాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ దాంట్లో అపోజిషన్ పార్టీస్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణలో గెలిచారు, కర్ణాటకలో గెలిచారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయినా కూడా. కాబట్టి దట్ ఈస్ రాంగ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏదో ట్యాంపరింగ్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. దేర్ ఇస్ నో ప్రూఫ్. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది నిరాధారం అని చెప్పి. దానివల్ల ఆధారాలు లేని అభియోగాలు అవన్నీ. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఇంకా అలాంటిది కూడా ఏవి రెక్టిఫై అవుతుంది అవడమే కాకుండా కంట్రీ ప్రోగ్రెసివ్ గా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ పర్సనల్లీ వెల్కమ్. ఐ ఫీల్ దట్ యాజ్ అన్ అడ్వకేట్, లీగల్ అడ్వైజర్ అండ్ సీనియర్ యాక్టర్ అండ్ రైటర్ యాజ్ కేవీఎల్ నరసింహారావు నా పేరు. నేను ఐ వెల్కమ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫర్ ద డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివిंग दिस जी, हम वन नेशन वन इलेक्शन को सपोर्ट करते हैं और इससे सबका बहुत फायदा होने वाला है और हमें भी लगता है कि इसमें सारे देशवासियों का भी काफी फायदा होगा. जो हमें अलग अलग समय पे अलग अलग स्टेट पे इलेक्शन होते हैं उसका बचत हो जाता है. आप एक ही टाइम पे दोनों स्टेट एंड सेंटर इलेक्शन के लिए सोच सकते हो. एंड वो प्रचार प्रसार में जो पैसा निवेश होता है उसका सेव हो सकता है और सारे डिपार्टमेंट एक ही टाइम पे फोकस करेंगे इलेक्शन पे. बाकी टाइम देश के डेवलपमेंट के लिए फोकस होगा. तो ये काफी अच्छा प्रोग्राम है, ये होना भी चाहिए. एक्चुअली ये जो वन नेशन वन इलेक्शन इसमें हम एवरी ईयर्स आज उड़ीसा का है, कल बिहार, यूपी, छत्तीसगढ़ और 5 साल में एक सरकार आता है. 5 साल भर अलग अलग जगह पे इलेक्शन रहता है. तो हमारा जो भी मिनिस्टर उसमें एंगेज रहते हैं, एडमिनिस्ट्रेटिव एंगेज रहता है, पुलिस प्रशासन सब एंगेज रहते हैं. तो हमारा डेवलपमेंट रुक जाता है, भारत का डेवलपमेंट रुक जाता है. तो वन नेशन वन इलेक्शन में अगर हम वोट करते कंटिन्यू, सपोज 2025 में इलेक्शन हुआ, वो जो भी 2-3 महीना में पूरा भारत का इलेक्शन खत्म हो जाता है. इसमें हमको क्या बेनिफिट मिलता है? रिमेनिंग हम 4 साल अगर 10 मंथ्स अगर हमारा हाथ में रहेगा तो पूरा हम भारत का डेवलपमेंट में काम करेंगे. कोई डेवलपमेंट काम रुकेगा नहीं इलेक्शन के वजह से. जैसे इलेक्शन आ रहा है कुछ प्रोजेक्ट रुक जाता है, ये कुछ भी नहीं होगा. और ये बहुत बढ़िया है. सब वन नेशन वन इलेक्शन इज ए वेरी गुड प्रोजेक्ट. थैंक यू. जैसे कि हम सबको पता है 1951 से लेकर 1967 तक ये सिलसिला चल रहा था. जो अभी का जो कंसेप्ट है एक राष्ट्र एक चुनाव, तो धीरे धीरे ये सिलसिला, ये सूत्र क्या हुआ वो चेंज होने लगा. जिसके दौरान क्या हुआ, जैसे कि भारी सरकारी व्यय होने लगा और जैसे कि चुनावी जो मतलब सुरक्षा बल और निर्वाचन में जो कर्मी होते हैं, निर्वाचन के कर्मी होते हैं, वो इस काम में अपने को नियोजित रखे. जिसके दौरान क्या हुआ, साल भर ये सब अपने आप को अपने प्राथमिक कार्य से दूर होकर इस चुनावी कार्य में खुद को नियोजित रखने के कारण अन्य जो रहते उन्नति मूलक कार्य में व्याघात होने लगा. एक तो सारी सरकारी व्यय होने लगा और जो कर्मचारी लोग हैं वो भी खुद को नियोजित रखने लगे. जिसके दौरान मतलब इस चीज को हम चेंज करने के लिए वन नेशन वन इलेक्शन अर्थात एक राष्ट्र एक चुनाव को जो विधि आयोग ने 117वीं रिपोर्ट में इसका मतलब इसका मतलब प्रस्ताव दिया था, जो कि लोकसभा और विधानसभा एक साथ चुनाव होना चाहिए. हर साल नहीं तो साल भर ये चुनाव चलता रहता है. जिसके दौरान मतलब क्या समय का भी नियंत्रण नहीं रहता. तो हम दूसरे कुछ उन्नति मूलक कार्य सोचने के लिए भी समय भी मिल जाएगा. तो जो इस मतलब चुनावी कानून में मतलब क्या चुनावी कानून में कुछ परिवर्तन लाने के लिए विधि आयोग ने, देश के विधि आयोग ने इस प्रस्ताव को रखा था 117वीं रिपोर्ट में.
तो इसको क्या कहते हैं हम लोग, एक राष्ट्र एक चुनाव या वन नेशन वन इलेक्शन। जी।